హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సర్కిల్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై నార్మల్ 3, -4 సర్కిల్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. సో మంచి క్వశ్చన్ అది. మనకి ఏంటంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. x² + y² -22x - 4y + 25 = 0. ఇదేంటి? ఒక సర్కిల్ ఈక్వేషన్. దీని సెంటర్ వచ్చేసరికి ఎంత? సెంటర్ వచ్చేసరికి 11, 2. -22లో సగం -11, -4లో సగం -2. -11, -2కి మైనస్ అప్లై చేయండి, 11, 2. సో సెంటర్ ఇది. సో ఇచ్చిన ఈ సర్కిల్ సపోజ్ ఇలా ఉందనుకుంటే దీని సెంటర్ 11, 2, 3, -4 ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. సో మనకి ప్రాపర్టీ ఏంటంటే సర్కిల్ ప్రాపర్టీ, నార్మల్ ఆఫ్ సర్కిల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ సర్కిల్. సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి పాస్ అవుతుంది. ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి పాస్ అవుతుంది. ఇదిగోండి, ఇది నార్మల్. నార్మల్ అంటే సెంటర్ ఆఫ్ సర్కిల్ నుంచి పాస్ అవుతుంది. నార్మల్ అంటే ఏంటి? సపోజ్ 3, -4 దగ్గర ఇది టాంజెంట్ అనుకుంటే ఇది నార్మల్. నార్మల్ అంటే ఏంటి? టాంజెంట్కి 90 degreesలో ఉండేదని నార్మల్ అంటాం. సో పర్పెండిక్యులర్ టు టాంజెంట్ ఇస్ నథింగ్ బట్ నార్మల్. నార్మల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ సర్కిల్. మీరు టాంజెంట్ ఎక్కడైనా తీసుకోండి, దానికి నార్మల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో ఒక పాయింట్ ఇస్తే రెండో పాయింట్ ఇచ్చినట్టేగా. సర్కిల్ ఇచ్చేస్తే సర్కిల్ ఇస్తాడు, పాయింట్ ఇస్తాడు. నార్మల్ ఈక్వేషన్ అడిగాడు, ఒక పాయింట్ ఆడే ఇచ్చాడు 3, -4. ఇంకో పాయింట్ మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ 11, 2 తెలుసుగా. రెండు పాయింట్లు ఉంటే ఈక్వేషన్ వస్తుంది. నార్మల్ కనుక్కోలేమా? 11, 2, 3, -4 రెండు పాయింట్లు ఉన్నాయి. సో నార్మల్ ఈక్వేషన్ ఏమవుద్ది? నార్మల్ ఈక్వేషన్ ఈ రెండింటికి స్లోప్ కనుక్కుంటాం. 2 పాయింట్ ఫామే. ఈ రెండింటికి ఒక స్లోపు, ఒక పాయింట్ తీసుకోండి. y - y1 = m × x - x1. y - y1 = m × x - x1 అయితే నార్మల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో స్లోప్ చెప్పండి దీనికి. -4 - 2 -6, 3 - 11 -8. సో 2, 3, 2, 4 అంటే 3/4 అనేది స్లోప్. y2 - y1 x2 - x1 లేదా y1 - y2 x1 - x2 ఎలా చేసినా సరే స్లోప్ వస్తుంది. స్లోప్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ y బై చేంజ్ ఇన్ x. సో 2 + 4 6/11 - 3 8. చెప్పాను కదా, ఎలా తీసుకున్నా సరే మనకి స్లోప్ అవుతుందని. y1 - y2 x1 - x2 అన్న, y2 - y1 x2 - x1 అన్న స్లోపే. 3/4 అనేది స్లోప్. ఈ రెండింటిలో ఏదైనా పాయింట్ తీసుకుందాం. ఏ పాయింట్ తీసుకుందాం? ఇది తీసుకుందామా? 11, 2 సెంటర్ ఆఫ్ సర్కిల్. ఈ పాయింట్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఏది తీసుకున్నా ఒకటే వస్తుంది ఈక్వేషన్. y - y1 అంటే 2 ఈక్వల్ స్లోప్ ఎంత? 3/4 ఇంటూ x - x1 అంటే 11. సో 4తో మల్టిప్లై చేయండి. 4y - 8 = 3x - 33. సో ఈ మొత్తాన్ని తీసుకెళ్ళిపోతే ఏమొస్తుంది? 3x - 4y - 33 + 8 = 0. సో 3x - 4y - 33 + 8 ఎంత? -25 = 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ నార్మల్ ఈక్వేషన్. మీరు ఈ పాయింట్ కూడా తీసుకోవచ్చు. ఇదే స్లోప్ తీసుకో 3/4. ఈ పాయింట్ తీసుకుని అదే అవుతుంది. y - y1 ప్లస్ ఈసారి -4 ఈక్వల్ టు స్లోప్ ఎంత? 3/4 ఇంటూ x - x1 అంటే 3. 4తో మల్టిప్లై అయితే ఏమవుతుంది? y + 4 = 3/4 ఇంటూ x - 3. 4y + 16 = 3x - 9. ఈ మొత్తాన్ని తీసుకెళ్తే ఏమవుతుంది? 3x - 4y - 16 - 9 అంటే -25 = 0. సో వచ్చింది కదా. ఈ రెండు సేమ్ ఈక్వేషన్స్. మీరు ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు. ఈ రెండింటికి స్లోప్. నో నీడ్ ఆఫ్ ఎనీ ఫార్ములాస్. బై హార్ట్ చేయొద్దు. జస్ట్ నార్మల్ అనేది ప్రాపర్టీ. ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ సర్కిల్. ఒక పాయింట్ ఇచ్చాడు, రెండో పాయింట్ సెంటర్ ఆఫ్ సర్కిల్. 2 పాయింట్ ఫామ్ వేసేయండి, నార్మల్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. y - y1 = m × x - x1 నార్మల్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీని ఏమంటాడు? కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మనకి ఏంటి? x యాక్సిస్, y యాక్సిస్. సో x యాక్సిస్, y యాక్సిస్ తో
ఒక లైన్ మనకి ఏం చేస్తుంది అంటున్నాడు, ట్రయాంగిల్ ఏరియా ఫామ్ చేస్తుంది. ఈ ఏరియా ఎంత అంటున్నాడు, ఈ ట్రయాంగిల్ ఏరియా. సో ఈ ఏరియా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా, ఎందుకంటే కోఆర్డినేట్ యాక్సిస్ అంటే పై బయట ఉంటుంది ఈ రెండింటి మధ్య. ఈ రెండు ఈక్వేషన్ ఏంటి, ఇదిగోండి 3x - 4y - 25 = 0. సో ఈ స్ట్రైట్ లైన్ ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చిందిగా, ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే ఏం చేయాలి, y = 0, y యాక్సిస్ అంటే x = 0. ఈ రెండు లైన్స్ని సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఏముంది, y0 పెట్టండి, x ఇంటర్సెప్ట్ వస్తుంది. y0 పెడితే ఏముంది, x వాల్యూ 25/3, 0. ఈ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, x0 పెడతాం, y వాల్యూ వస్తుంది. x0 పెడితే ఏమవుతుంది, 4y = -25 - 25/4 వస్తుంది. వచ్చిందిగా. x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్, ఆఫ్ కోర్స్ y ఇంటర్సెప్ట్ నెగిటివ్, ఇక్కడ x ఇంటర్సెప్ట్ పాజిటివ్. మనకి పాజిటివ్ అయితే నెగిటివ్ అయితే ఏంటి, ఏరియా కదా, ఏరియా ఆల్వేస్ పాజిటివ్ కదా. హాఫ్ ఇంటూ బేస్ ఎంత 25/3 మాడ్యులస్, ఎందుకంటే x ఇంటర్సెప్ట్ పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి 25/3 పాజిటివ్ వాల్యూ కాబట్టి సరిపోయింది, లేదంటే మాడ్యులస్ తీసుకోవాల్సింది. అదేవిధంగా ఇక్కడ చూడండి నెగిటివ్ ఉంది, అందుకని మాడ్యులస్ తీసుకోవాలి. -25/4 దీనికి మాడ్యులస్. ఇక్కడ y ఇంటర్సెప్ట్ నెగిటివ్, సో మొత్తానికి ఏరియా అయితే పాజిటివ్ కదా, అందుకని అలా తీసుకున్నాం. డెల్టా = ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ½ ఇంటూ 25 × 25, mod of -25/4 అంటే 25/4. సో 25/25 ఎంత, 625/4 × 3 12. సో మొత్తం ఎంత, 625/24 స్క్వేర్ యూనిట్స్. సో దిస్ ఇస్ ద ఆన్సర్, 625/24. అంత సింపుల్. ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏం చేసాం ఇక్కడ, నార్మల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. 3, -4 ఉంది, సెంటర్ 11, 2 ఉంది. ఈ రెండు పాయింట్లకి నార్మల్ ఈక్వేషన్ కనుక్కున్నాను 2 పాయింట్ ఫామ్ ఉపయోగించి. స్లోప్ కనుక్కున్నా, ఏదో పాయింట్ తీసుకున్నా, ఈక్వేషన్ కనుక్కున్నాను. ఎక్స్ ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ కనుక్కున్నాను. ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అయితే ఏరియా వచ్చేసింది. స్ట్రైట్ లైన్స్లో చేసే ఈక్వేషన్, దాన్ని సర్కిల్స్ ఇచ్చాడు అంతే. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, దీని అంతలో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ టాంజెంట్ డ్రాన్ అట్ పాయింట్ ఆన్ సర్కిల్. ఇది సర్కిల్ ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు, మనం ఏం కనుక్కోమన్నా అంటే టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. x(1 + y(1) = a². అదే టాంజెంట్ ఈక్వేషన్ అంటే s1 = 0. ఏ పాయింట్ దగ్గర టాంజెంట్ కావాలో ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ఉంది. సో టాంజెంట్ ఈక్వేషన్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, x1 y1 సబ్స్టిట్యూట్ చేయాలి. టాంజెంట్ ఈక్వేషన్ వచ్చింది. కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు, ఇక్కడ కూడా కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. సో నార్మల్ ప్లేస్లో టాంజెంట్ ఉంది అంతే, మిగతా సేమ్ టు సేమ్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలి. సో సెకండ్ వన్ చూడండి, టాంజెంట్ డ్రాన్ అట్ పాయింట్ x1 y1 ఆన్ సర్కిల్. సో ఇది సర్కిల్, చోటా సర్కిల్, సెంటర్ ఆరిజిన్, రేడియస్ a. x1 y1 దగ్గర మనకి ఏం చేశాడు, టాంజెంట్ డ్రాన్ అట్ పాయింట్, అట్ అన్నాడు అంటే ఈ పాయింట్ వద్ద టాంజెంట్ డ్రా చేశాడు. ఓకేనా. సో ఇది టాంజెంట్. మనకి ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం పార్షియల్గా సబ్స్టిట్యూట్ చేస్తే సర్కిల్ ఈక్వేషన్లో మనకి ఏమొస్తుంది, టాంజెంట్ ఈక్వేషన్ వస్తుంది. సో టాంజెంట్ ఈక్వేషన్ అంటే t = 0, లేదా దీన్ని s1 = 0 అని కూడా చదవచ్చు. s1 = 0 అన్నా t = 0 అన్నా ఒకటే. సో సబ్స్టిట్యూట్ చేయండి, x(1 y(1) - a² = 0. సో దిస్ ఈస్ టాంజెంట్ ఈక్వేషన్. ఏరియా ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ ఈ టాంజెంట్ మధ్య యాంగిల్, అది ట్రయాంగిల్ ఏరియా. సో టాంజెంట్ ఈక్వేషన్ ఇది x(1 + y(1) - a² = 0. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే x యాక్సిస్ y యాక్సిస్. యాంగిల్ అంతా ఇక్కడ π/2, 90 డిగ్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ వాల్యూ అంతా ఎలా వస్తుంది, y = 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూ ఎలా వస్తుంది, x = 0 సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్లో. y0 పెట్టేస్తే మనకి ఏమొస్తుంది, x వాల్యూ x(1 = a²/x1. ఓకేనా, 0. ఇదేమొస్తుంది, x0 పెడితే y వాల్యూ a²/y1. సో x ఇంటర్సెప్ట్ వచ్చింది, y ఇంటర్సెప్ట్ వచ్చింది, రెండు కూడా మనకి ఏమొచ్చినాయి అంటే ఒకటి a²/x1, ఇంకోటి a²/y1. దీని యొక్క మాడ్యులస్
దీని ఒక మోడల్స్. ఎందుకు మోడల్స్ తీసుకున్నా, నాకు తెలియదు x1 వాల్యూ ఎలా ఉంటుందో తెలియదు. పాయింట్ అనేది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, రెండు నెగిటివ్ అవ్వచ్చు, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అవ్వచ్చు, తెలియదు మనకి x1 వాల్యూస్. అందుకని మోడల్స్ హాఫ్ ఇంటూ డెల్టా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత a²/x1 మోడల్స్, హైట్ ఎంత mod of a²/y1. సో దిస్ ఈస్ ద ఏరియా, హాఫ్ ఇంటూ a⁴ mod x1 y1. So a⁴2 times mod x1 y1 will be the required area of triangle. Okay na? So this is the answer ante. So next pair of tangents. Din formula teliste chaluga. Pair of tangents formula enti? Pair of tangents చూడండి ఈజీ గుర్తుంచుకునేలా చెప్తాను. pair అంటే ఎంత 2. tangents లో ఫస్ట్ లెటర్ ఏముంది t. ఈ 2 తీసుకెళ్ళి దీని నెత్తి మీద పెట్టండి, దీని హెడ్ మీద పెడితే ఏమొస్తుంది t² ఈక్వల్ s ఇంటూ s11. ఇది టాంజెంట్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వేషన్. t² ఈక్వల్ టు ఈ పేర్ అంటే 2 జత, టాంజెంట్స్ అంటే 2. పేర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే మీనింగ్ రెండు టాంజెంట్లు, ఆ రెండు టాంజెంట్లని 2 అనేది దీని మీద తీసుకెళ్ళాలి. t² ఈక్వల్ టు s ఇంటూ s11. s అంటే సర్కిల్ ఈక్వేషన్, s11 అంటే ఒక ఈ పాయింట్ తీసుకెళ్ళి ఈ సర్కిల్లో కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూని s11 అంటాం. నథింగ్ బట్ పవర్ ఆఫ్ పాయింట్. So s into s11. So t² equal to s into s11 అన్న t tangent equation అంటే ఏం చెప్పాం మనం ఇక్కడ, s1 equal to 0. సో t ప్లస్ s1 పెడతాం, s1² equal to s into s11. సో ఇది పేర్ ఆఫ్ టాంజెంట్స్ యొక్క ఈక్వేషన్. ఇలా అన్నా గుర్తుంచుకోవచ్చు లేదా ఇలా అన్నా గుర్తుంచుకోవచ్చు, అర్థమైందా? నేనైతే ఇది ప్రిఫర్ చేస్తా. t² equal to s into s11 పేర్ ఆఫ్ టాంజెంట్స్, రెండు టాంజెంట్లు. సో t² equal to s into s11. సో t² ఈక్వల్ టు s into s11. అదే మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అయితే ఏంటిది మనకి ఈక్వేషన్, ఇక్కడ ఒక t ఒక s తీసేయండి, మనకి అప్పుడు ఏమవుతుందంటే t ఈక్వల్ టు s11. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం మూడోది. సో పేర్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ 3, 2 టు సర్కిల్. ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, x² + y² - 6x plus 4y minus 2 equal to 0. t² equal to s into s11 or s1² equal to s into s11. s1² అంటే ఏంటి, ఈ 3, 2 తీసుకెళ్ళి ఇచ్చిన పాయింట్ 3, 2 దీన్ని పార్షియల్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. పార్షియల్గా సబ్స్టిట్యూట్ చేస్తే 3x plus 2y minus 6x నేను రాయొచ్చు 3 into 2x, మనం 2x నేను రాయొచ్చు x plus x1. దీన్ని నేను రాయొచ్చు 2 times 2y. 2y అంటే ఏం రాయొచ్చు y plus y1 minus 2 equal to 0. ఇది s1. సరే s1 యొక్క వాల్యూ చూద్దాం. 3x plus 2y minus 3x minus 9 plus 2y plus 4 minus 2 equal to 0. minus 3x 3x cancel, 2y 2y 4y minus 9 plus 4 minus 5 minus 7 equal to 0. సో ఎంత వచ్చింది మనకి s1 వాల్యూ 4y minus 7 వచ్చింది. -9 + 5 4 5 -5 -7 అంతే. సో 4y - 7 అనేది మనకి s1. సో s1 యొక్క స్క్వేర్ ఉందిగా, సో 4y - 7 స్క్వేర్ ఈక్వల్ టు s అంటే ఈ మొత్తం సర్కిల్ x² + y² - 6x + 4y - 2 ఇది s. s11 అంటే 3, 2 తీసుకెళ్ళి దీంట్లో కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 3² అంతా 9, 2² అంతా 4 minus 6 into 3 18, 4 into 2 8 minus 2 ఇది. సో 4y - 7 హోల్ స్క్వేర్ అంటే దీని ఎక్స్పాన్షన్ చేస్తే 16y² plus 49 minus 2 7 4 2 4 8 8 into 7 56y equal to x² plus y² లేదంటే దీని వాల్యూ ఎంత చూద్దాం, ఎంత ఇది 8 9 8 8 16 17 17 minus 18 minus 1 minus 3 ఎంత 1 అవుతుందా, 8 8 17 17 4 21 minus 18 minus 20 20 అంటే 1, ఈ మొత్తం వాల్యూ 1. సో ఈ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే x² plus y² minus 6x plus 4y minus 2 into 1. సో 1 into anything 1 కాబట్టి ఈ మొత్తం కూడా ఇటు తీసుకొస్తే ఏమొస్తుంది మనకి x²
16y² ఎటు వెళ్తే -16y² కాబట్టి -15y² -6x ప్లస్ 56y ప్లస్ 4y 60y 49 ప్లస్ 2 -49 -2 -51 = 0. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే x² - 15y² - 6x + 60y - 51 = 0. ఫార్ములా తెలిస్తే చాలు. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.